ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనము. మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మీరు మా నిజ స్నేహితులు అని మాకు మరొకసారి జ్ఞాపకము చేస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రములు తండ్రి. అవును యేసయ్య, ఆనాడు మోషేతో స్నేహితుని వలె మాట్లాడిన గొప్ప తండ్రివి. ఈ దినమున మా అందరితో కూడా మాట్లాడి ప్రతి విషయంలో మాకు కావలసిన జ్ఞానమును అందిస్తున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. మా అవసరతలు ఏదైనా సరే ప్రభువా, స్నేహితుని వలె మీతో పంచుకోవచ్చు అని మమ్మల్ని మరొకసారి ధైర్యపరుస్తున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. ఏ సమయంలోనైనా సరే యేసయ్య, మా సంతోషములో, మా బాధలో, పోరాటములలో స్నేహితుని వలె మాకు తోడుగా ఉండి నిత్యము మా ఆలోచనలను సరిచేస్తూ జయకరమైన జీవితమును మాకందరికీ అందించుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.